నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ మానవ హక్కుల మండలి ఎన్హెచ్ఆర్సి ఫౌండర్ అండ్ జాతీయ చైర్మన్గా ఉన్నాను, నేషనల్ చైర్మన్. ఈరోజు వరంగల్ జిల్లా ప్రెస్ క్లబ్లో మేము సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. కారణం ఏంటంటే వరంగల్ వేదికగా రాష్ట్ర స్థాయి తెలంగాణకు సంబంధించి వరంగల్లో ఉన్నటువంటి హన్మకొండలో మా జాతీయ కార్యాలయాన్ని ఇంతకుముందు ప్రారంభించడం జరిగింది. రిగార్డింగ్ దట్ బాధితులు ఎవరైతే మానవ హక్కులకి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో మీ హక్కులు మీకు నష్టం కలిగినప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి సంస్థని మీరు సంప్రదించేందుకు వీలుగా అందుబాటులో ఉండేందుకు ఇక్కడ మా ఆఫీస్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర కార్యాలయం రాష్ట్ర అధ్యక్షుడు బుర్రా రమేష్ గారు ఆధ్వర్యంలో స్థాపించడం జరిగింది. బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా మీకున్నటువంటి హక్కుల భంగానికి వాటిల్లుతుందన్నప్పుడు మా సంస్థని నేరుగా సంప్రదించి లీగల్గా న్యాయపరమైనటువంటి సహాయ సహకారాలన్నీ కూడా మీరు పొందవచ్చు. రెండవది, ఈరోజు చాలామంది మానవ హక్కుల పేరు మీద అనేక సంస్థలు నెలకొల్పుతున్నారు, ఫేక్ ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి. ఈ విషయంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాం. ఇటీవల మా సంస్థ పేరు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి అనే మా సంస్థ పేరు ఏదైతే ఉందో అంటే ఆ పేరుకి కాపీ రైట్స్ హక్కులు పొందినటువంటి మా సంస్థ పేరుని వేరే ఒకరు జగిత్యాల అనే జిల్లా నుంచి వాడుకుంటూ స్థాపించడం జరిగింది. వాటిపైన రాష్ట్ర డీజీపీ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది, లిఖితపూర్వక ఫిర్యాదు అందించడం జరిగింది. అలాగే జగిత్యాల ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. జగిత్యాల టౌన్ పోలీసు వారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ప్రాథమిక దశలో. త్వరలోనే ఆ ఫేక్ సంస్థ వ్యతిరేకంగా మేము రాష్ట్ర హైకోర్టులో కూడా పిల్లు వేయబోతున్నాం. అలాగే ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని మీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని అనేక సంస్థలు వస్తుంటాయి. అటువంటి సంస్థల్లో వాటి యొక్క రికగ్నిషన్లు, రిజిస్ట్రేషన్లు, వారికి ఎటువంటి హక్కుల్ని పొంది ఉన్నాయి అని క్షుణ్ణంగా తెలుసుకొని జాయిన్ అవుతున్నటువంటి వారు తెలుసుకొని జాయిన్ అయితే దాని మీద ఒక మంచి క్లారిటీ ఉంటుంది. భవిష్యత్తులో ఎటువంటి పొరపాటు జరగకుండా ఉంటుందని ప్రజలకు తెలియజేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎవరైనా తప్పుడు సంస్థలు పెట్టి తప్పుడు రికగ్నిషన్లతో తప్పుడు రిజిస్ట్రేషన్లతో సంస్థలు పెడితే వాటి మీద నిరంతరం పోరాడేందుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి సిద్ధంగా ఉంది. అటువంటివి మీ దృష్టికి వచ్చినా లేకపోతే ప్రజల దగ్గరికి వచ్చినా మాకు తెలియజేస్తే వాటిపైన తక్షణమే మేము న్యాయపరమైన చర్యలు తీసుకునే దిశగా అవసరమైతే న్యాయస్థానాల్లో వాటిపైన కేసులు నమోదు చేయించి తద్వారా అటువంటి సంస్థలు ప్రజలకి ఎటువంటి హాని కలగకుండా చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది. ఇటీవల మా పేరున పెట్టినటువంటి సంస్థ గురించి కూడాను ఒక జిల్లా అధ్యక్షుడు చేసినటువంటి దాని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాబడింది. జమ్మిగుంట అనే జిల్లాలో ఆ వివరాలు పంపించడం జరిగింది. అలాగే ఎవరైతే ఆ సంస్థను స్థాపించాడో ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాని మీద తప్పనిసరిగా చర్యలు ఉంటాయని భావిస్తున్నాం. కాబట్టి దయచేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి అనే మా సంస్థకు ఏదైతే పేరుకి కాపీ రైట్స్ అథారిటీ మాకు ఉందో మా సంస్థ పేరును దయచేసి ఎవరు వాడవద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలా వాడితే చట్టపరమైన చర్యలకు తప్పకుండా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుందని తెలియజేస్తూ ఇటువంటి క్రియలు సమాజానికి ప్రజలకి మంచిది కాదని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం.